హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హసీనా లాక్స్ అండి. జనరల్గా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతుంటాయి కదా, ఆ ఇడ్లీలతో చాలా అంటే చాలా టేస్టీగా ఉప్మా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్లో వచ్చాక కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీలు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా టోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పోపు అంతా ఇడ్లీలోకి మంచిగా టోస్ట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ రెసిపీ మనకి రెడీ అవుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఇడ్లీ ఉప్మా అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఉప్మా అంతా అయిపోయాక మనం లాస్ట్లో నిమ్మరసం వేసుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో లేదు, అందుకే వేయలేదు ఫ్రెండ్స్. ఫైనల్గా మన ఇడ్లీ ఉప్మా అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.